ఇక్కడికి రండి, జస్ట్ క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్లోకి వెళ్తే మనకి ఇక్కడ లైక్ సర్చ్ బార్ ఉండేది. సర్చ్ బార్లో కూడా మనం వీ కెన్ టైప్ ఇట్స్ ఎ ఫోటోషాప్. జస్ట్ క్లిక్ ఇట్ అడోబ్ ఫోటోషాప్ CC. మనకు కావాల్సిన వర్షన్స్లో మనం అంటే అప్డేట్ థామస్ అండ్ జాన్ నాల్ అనే ఇద్దరు దీన్ని డిజైన్ చేశారు కాబట్టి వాళ్ళ ఆథర్ నేమ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద ఇంటర్ఫేస్ గైస్. దీన్ని ఇంటర్ఫేస్ అంటారు. GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ప్రతి మనిషికి దాని యొక్క GUI ఉండిద్ది. అంటే లైక్ నాట్ ఓన్లీ ఒక టూల్, ప్రతి దానికి దాని యొక్క GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇఫ్ యూ టేక్ ఎనీ ప్రోడక్ట్స్, మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ టేక్ ఎ మొబైల్, ఆ మొబైల్ చూస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉండేది, విచ్ లుక్స్ సో క్యూట్. అంటే ఆ ఇంటర్ఫేస్ ఒక మొబైల్కి వేరియేషన్ చూసుకోండి. అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ ఒక ఇంటర్ఫేస్ కింద క్రియేట్ అవుతాయి. కాబట్టి దీనికున్న అంటే ఈ ఫోటోషాప్ అప్లికేషన్కి ఉన్న ఇంటర్ఫేస్ ఇది, దట్ ఈస్ కాల్డ్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, దట్స్ గ్రేట్. అండ్ నైస్ ఇంటర్ఫేస్ గైస్. అండ్ దిస్ ఇస్ ద టూల్ బాక్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ప్రాపర్టీస్ బార్. ఓకే, గుడ్. ఇది మనకి మెనూ బార్ అంటారు. అలాగే దీస్ ఆర్ ద ప్యాలెట్స్. వాట్ ఈస్ ప్యాలెట్స్? ప్యాలెట్స్ ఈజ్ నథింగ్ బట్ మీన్స్ దట్ ఈస్ అ డీటెయిల్డ్ ఆప్షన్స్ అని అర్థం అంతే. ఇక్కడ ప్యాలెట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ డీటెయిల్డ్ ఆప్షన్స్ అండ్ వీ కాల్ ఎస్ ఎ డాకర్ విండోస్. దీన్ని మనం ఏమని పిలుస్తాము? ప్యాలెట్స్ అని పిలవచ్చు, డాకర్ విండోస్ అని కూడా పిలవచ్చు. ఓకే, సరే. ఇట్లా ఎన్ని ప్యాలెట్స్ అంటే మనకి ఎన్ని ప్యాలెట్స్ అనేవి ఉంటాయి? బేసికల్గా రఫ్గా మనకి లైక్ ఒక 21 to 25 ప్యాలెట్స్ అనేవి మనం యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మనం వర్కింగ్ చేసేటప్పుడు మనకి జనరల్గా కవర్ అయ్యేది ఒక 15 to 20 ప్యాలెట్స్ రన్ అవుతాయి. మ్యాక్స్ 15 దాకా మనం యూస్ చేస్తాం. బట్ ఇంకా ఉంటాయి లైక్ ఇన్ఫర్మేషన్ ప్యాలెట్ అని అండ్ అలాగే నావిగేషన్ ప్యాలెట్ అని. కొన్ని మనం ఏంటంటే ఎక్కువగా యూస్ చేయము కొన్ని ప్యాలెట్స్. ఇప్పుడు లైబ్రరీస్ కొన్ని ఏరియాస్లో దాని మీద మనం వర్క్ చేస్తాం. అడ్జస్ట్మెంట్స్ కొన్ని చోట్లకి యూస్ చేస్తాం. అట్లా మనకు దగ్గర ఇవన్నీ ఎన్ని ప్యాలెట్స్ ఉంటాయంటే మనకి 21 ప్యాలెట్స్ ఉంటాయండి. 21 to 25 ప్యాలెట్స్ అనేవి రన్ అవుతాయి. ప్రతి ప్యాలెట్కి ఇక్కడ దాని యొక్క విజిబిలిటీ ఉండిద్ది. కలర్ ప్యాలెట్ అండ్ స్వాచెస్ ప్యాలెట్స్ అండ్ లైబ్రరీస్ ప్యాలెట్, స్టైల్స్ ప్యాలెట్ అండ్ లేయర్స్ ప్యాలెట్, ఛానల్స్ ప్యాలెట్, పాత్స్ ప్యాలెట్, చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక హ్యూమన్స్తో మనం చూస్తే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఒక పర్సన్ ఉన్నాడు అంటే సింగిల్ పర్సన్ అంటాము. అదొక 5 మెంబర్స్ కానీ ఉన్నారనుకోండి, అదొక గ్రూప్ అంటాము. ఓకే, అంటే 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దట్ వి కాల్ యాజ్ ఎ గ్రూప్. దాన్ని గ్రూప్ అని పిలుస్తాం. అలాగే ఇక్కడ ఒక డాకర్ విండోస్ లేవు, ఇక్కడ చాలా డాకర్ విండోస్ ఉన్నాయి కదా, చాలా డాకర్ విండోస్ ఉన్నాయి. కాబట్టి అంటే ఒక హ్యూమన్‌కి మనం అంటే హ్యూమన్ మెంబర్స్‌తో మనం చెప్పాలి అంటే దాన్ని గ్రూప్ అని పిలుస్తాము. ఇక్కడ ఇవన్నీ అంటే ఈ ప్యాలెట్స్ అన్నీ చూస్తే వీటిని ఏందంటే ఈ డాకర్ విండోస్ అన్నిటిని మనం కలిపి ప్యాలెట్ అని పిలుస్తాము. ప్యాలెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్, దట్స్ ఇట్. ప్రతిదీ ఒక ప్యాలెట్ అనమాట. ఐఎమ్ జస్ట్ క్లోజ్ ద ప్యాలెట్. మరి అన్ని ప్యాలెట్స్ నేను క్లోజ్ చేస్తున్నాను. అగైన్ ఐ నీడ్ ద అంటే ఐ నీడ్ ఏ ప్రీసెట్. జస్ట్ క్లిక్ చేయండి వర్క్ స్పేస్ అండ్ రీసెట్ ఎసెన్షియల్స్. నేను దేంట్లో ఉన్నాను, ఏ ప్యాలెట్స్లో ఉన్నాను, ఏ GUIలో ఉన్నాను? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎసెన్షియల్స్ అనే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్నాను. కమ్ టు హియర్ అండ్ జస్ట్ క్లిక్ ఇట్ రీసెట్ ఎసెన్షియల్స్. మళ్ళీ మనకి ఎసెన్షియల్స్ అనేవి నార్మల్ అయిపోతాయి. టూల్ బాక్స్ అన్నీ కామన్. మరి ఇక్కడికి వచ్చి నేను క్లిక్ చేస్తున్నాను 3D GUI, మోషన్స్ GUI అండ్ పెయింటింగ్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కామన్గానే ఉండేది. దాని యొక్క ప్యాలెట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మామూలుగా ఎసెన్షియల్స్ అంటే అన్ని ప్యాలెట్స్ యాక్టివేట్ అవుతాయి. బట్ పర్టికులర్గా నాకు టైపోగ్రఫీ కావాలి, ఆ టైపోగ్రఫీకి సంబంధించిన ప్యాలెట్సే యాక్టివేట్ అవుతాయి. అండ్ ఐ నీడ్ ఓన్లీ ద ఫోటోగ్రఫీ, దానికి సంబంధించిన ప్యాలెట్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. అలాగే మోషన్, పెయింటింగ్, అలాగే 3D ఇలా బేసిక్గా మనం ఎసెన్షియల్స్లో పెట్టుకుంటాం. ఇన్ కేస్ ఏదైనా అన్నెసరీ ప్యాలెట్స్ వద్దు అనుకుంటే ఐ కెన్ జస్ట్ హోల్డ్ ఇట్ అండ్ జస్ట్ మూవ్ ఇట్. అలా పట్టుకొని అలా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా మనకి క్లోజ్ బటన్స్ వస్తాయి, క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్ స్వాచెస్ కూడా అవసరం లేదు నాకు. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నాకు స్టైల్స్ అవసరం లేదు. అండ్ పట్టుకొని ఇలా జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు, క్లోజ్ చేసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ coming this one. This is called layer palette. Guys, this is very important guys. Layer palette. జస్ట్ అలా హోల్డ్ చేసి ఉంచుతున్నాను అంతే. దాని గురించి మనం చెప్దాము. ఓన్లీ లేయర్ ప్యాలెట్ మాత్రమే ఉంచాను. లేయర్స్, ఛానల్స్ అండ్ పాత్స్.
ఓకే. ఇప్పుడు చూడండి ఇంటర్ఫేస్ చూడడానికి చాలా బాగుంది. ఇందాకడ చాలా ప్యాలెట్స్ ఉండడం వల్ల కొద్దిగా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. అండ్ టూల్ బాక్స్ ప్యాలెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. అండ్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ బార్. ప్రతి దానికి దాని యొక్క ఓన్ ఐడెంటిటీ ఉంటది. ఇక్కడికొచ్చేసరికి లేజర్ టూల్ క్లిక్ చేయండి. దాని యొక్క ప్రాపర్టీస్. ఇఫ్ యూ గో ఫర్ ఏ క్లోన్ స్టెమ్ వాటి ప్రాపర్టీస్. ఇఫ్ యూ గో ఫర్ ఏ బ్లడ్ టూల్ వాటి ప్రాపర్టీస్. ఇఫ్ యూ గో ఫర్ ఐ డ్రాపర్ దాని ప్రాపర్టీస్. ఎవ్రీ టూల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాపర్టీస్. ఓకే. జస్ట్ క్లిక్ ఇట్ జస్ట్ మూవ్ టూల్ తీసుకున్నాను. జస్ట్ మూవింగ్ టూల్ అనమాట ఇది. మన కర్సర్ టూల్ లాగా ఉండిద్ది. ఓకే. మరి ఇక్కడ ఏం చెప్పాను? జనరల్‌గా నేను ఇక్కడ సింపుల్‌గా ఏం చెప్పాను గైస్, గ్రాఫిక్ డిజైనింగ్‌లో మనకి అప్లికేషన్స్ ఉంటాయని చెప్పాను, టూల్స్ ఉంటాయని చెప్పాను. దీంట్లో ఫోటోషాప్‌లో ఏం చెప్పాను? ఇట్ ఈస్ ఎ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ అన్నాను. అలాగే డిజైనింగ్ టూల్ కూడా చేసుకోవచ్చు. దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? అడోబ్ సిస్టమ్స్ అని చెప్పాను. అంటే అడోబ్ అనే కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి దట్ వి కాల్ యాజ్ అడోబ్ ఫోటోషాప్. అండ్ సీసీ ఈజ్ నథింగ్ బట్ వర్షన్, అంటే దాని లేటెస్ట్ వర్షన్. ఇక్కడ చూపించండి ఫోటోషాప్ 1 2 3 4 5 6 7. ఈ 7.0ను కూడా ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు? అంటే సమ్ ఆఫ్ ద కేసెస్ కొన్ని చోట్ల ఈ రోజుకి ఫోటో స్టూడియో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్న అప్లికేషన్ 7.0. దేనికి అంటే దాని యొక్క తెలుగు టెక్స్ట్ అనేది ఎక్కువగా నీట్గా, అంటే తెలుగు టెక్స్ట్ ఫ్లెక్సిబుల్గా మనం టైప్ చేసుకోవడానికి ఈజీగా ఉండేదే ఈ ఆప్షన్. ఓకే. మరి ఫోటోషాప్ 10.0 దాన్ని సిఎస్ అంటారని చెప్పాను. ఇట్స్ ఎ క్రియేటివ్ సూట్ అండ్ అడోబ్ క్రియేటివ్ సూట్ అంటారు. తర్వాత దాన్ని 11, 12, 13 ఆ 10ని మనం దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం? సిఎస్‌తో క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ 11ని సిఎస్1 అంటారు. 12ని సిఎస్2 అంటారు. ఫోటోషాప్ సిఎస్3ని 13థ్ వెర్షన్ అంటారు. ఫోటోషాప్ సిఎస్4ని 14థ్ వెర్షన్ అంటారు. సిఎస్5, సిఎస్6 అలాగే సిసి అంటే 16థ్ వెర్షన్ ఇక్కడ కంప్లీట్ అయింది. వెంటనే దే రిలీజ్డ్ యాస్ ఎ సిసి క్రియేటివ్ క్లౌడ్ అని. అంటే మొత్తం ఇప్పుడు ఉన్న జనరేషన్ మొత్తం క్లౌడ్ బేస్ మీద ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు క్రియేటివ్ సూట్ నుంచి, అంటే ఒక బాక్స్ నుంచి వాళ్ళు కంప్లీట్గా క్లౌడ్లోకి వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకున్నారు. ద లేటెస్ట్ వర్షన్ ఇస్ సిసి క్రియేటివ్ క్లౌడ్. ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు 17th version and the previous version is CS6. It's a creative suite. It is equivalent to 16th version. Okay. Photoshop is totally based on pixels. Of course, Photoshop దేని మీద బేస్ అవుతుంది? పిక్సెల్స్ మీద బేస్ అవుతుంది. అది ఎలా సార్? కెన్ యూ ప్లీజ్ ఎగ్జాంపుల్? జస్ట్ ఫైల్లోకి వెళ్ళాను, ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఓపెన్. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ద ఇమేజెస్ ఫోల్డర్. ఏదో ఒక ఇమేజ్ గైస్. సపోజ్ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. యా, ఐ గాట్ దిస్ ఇమేజ్ యాక్చువల్లీ. ఈ ఇమేజ్ చూడడానికి చాలా చక్కగా ఉంది. ఓకే. అండ్ వీఆర్ వెరీ విజిబుల్. అంటే ఫోటోగ్రాఫ్ చాలా క్లారిటీగా ఉంది. ఇఫ్ యూ జూమ్ దిస్ ఆబ్జెక్ట్, మనం ఈ ఇమేజ్ని జూమ్ చేస్తుంటే, అంటే మనం అలా స్కేల్ చేసుకుంటున్నాం, అంటే కొద్దిగా పెద్దది చేస్తుంటే ఏం కనిపిస్తుంది గైస్ మనకి? ఇమేజ్ మొత్తం పిక్సెల్స్ అయిపోయాయి. అంటే పిక్సెల్స్ అంటే బ్రేక్ అయిపోయింది. జస్ట్ చూడండి, దిస్ బాక్స్ వి కాల్ యాజ్ ఎ పిక్సెల్. మనం ఎక్కడైనా చూడండి ఒక బాక్స్ ఉండేది. ఆ బాక్స్ ఏమంటారు? దాన్ని పిక్సెల్స్ అంటారు. ఆ బాక్స్కి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఓన్లీ 1 కలర్ ఉంది. ఇఫ్ యూ గో ఫర్ ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు ఎక్కడ చూసినా కూడా ఒక్క బాక్స్, జస్ట్ సెలెక్ట్ ఎనీ బాక్స్, యూ హ్యావ్ ఓన్లీ ఏ సింగిల్ కలర్. అలా మరి అంటే ఇక్కడ చూడడానికి ఒక పిక్సెల్ మాత్రమే కనిపిస్తుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ కలర్ పిక్సెల్స్ కనిపిస్తేనే ఒక ఫోటో తయారవుతుంది. అంటే ఇక్కడ ఒక పిక్సెల్ మాత్రం మీకు కనిపిస్తుంది. అట్లా కొన్ని మిలియన్స్ ఆఫ్ కలర్ పిక్సెల్స్ దీంట్లో యాడ్ అయితేనే అది ఒక ఫోటోగ్రాఫ్ లాగా తయారైంది. కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఎగ్జాంపుల్ గైస్. ఫోటోషాప్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ పిక్సెల్స్. పిక్సెల్స్ అంటే ఏంటి? ఇట్ లుక్స్ లైక్ ఎ స్క్వైర్ బాక్స్. అది చూడడానికి ఒక స్క్వైర్ బాక్స్ లాగే ఉంటుంది. మీకు చూపించాను గైస్. చూడడానికి ఎలా ఉండేది? అది ఒక స్క్వైర్ బాక్స్ లాగా ఉండిద్ది. ఎస్, చూడడానికి ఒక స్క్వైర్ బాక్స్ లాగా ఉండిద్ది. అండ్ ఇట్ కన్సిస్ట్ ఎ సింగిల్ కలర్. నేను చెప్పాను ఆల్రెడీ, దానికి ఒక సింగిల్ కలర్ మాత్రమే ఉండేది. అండ్ ఇట్ సమ్ మిలియన్స్ ఆఫ్ కలర్ పిక్సెల్ షేడ్స్ టు క్రియేట్ ఎ ఇమేజ్. ఎగ్జాక్ట్లీ, ఎన్నో కలర్ పిక్సెల్ షేడ్స్ కలిస్తేనే ఒక ఫోటో తయారైంది. ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ అన్ని గ్రీన్ షేడ్సే. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ అన్ని మనకి వైట్ షేడ్స్, ఇక్కడ బ్లూ షేడ్స్. జూమ్ ఇట్ అండ్ జూమ్ అవుట్, then you can see the difference of the pixels. Is it? Yeah, ఇవి చూడండి, మీకు అర్థమవుతుంటాయి. అండ్ ఐల్ జస్ట్ షేర్ దిస్ డాక్యుమెంట్ యూ. మీకు ఈ డాక్యుమెంట్ కూడా నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు జస్ట్ డెఫినెట్గా మీరు చూడండి. వీ హ్యావ్ 2 types of graphics such as raster graphic and vector graphic.
మనకి 2 టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఒకటి రాస్టర్ గ్రాఫిక్స్ అంటారు, 2 వెక్టర్ గ్రాఫిక్ అంటారు. వెక్టర్ గ్రాఫిక్ అంటే ఇది, రాస్టర్ గ్రాఫిక్ అంటే ఇది. ఓకే, వెక్టర్ గ్రాఫిక్లో ఏమైంది, ఇక్కడ చూడండి రాస్టర్ గ్రాఫిక్లో ఏమైంది, మొత్తం పిక్సెల్స్ అని బ్రేక్ అయ్యాయి. ఇక్కడ పిక్సెల్స్ అని ఎడ్జెస్ చూసారా ఎంత స్మూత్ ఉందో, ఇక్కడ ఎడ్జెస్ అంతా రఫ్ అయిపోయింది. అంటే మన ఫోటోషాప్ అనే అప్లికేషన్ దేని మీద బేస్ అయ్యి ఉంటుందని చెప్పాను, ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రాస్టర్ బేస్డ్. అంటే అయితే ఇప్పుడు ఫోటోషాప్లో డిజైన్ చేస్తే మనకి ఇలా బ్రేక్ అవుతాయి, బేస్డ్ ఆన్ ద రెజల్యూషన్. అంటే మనం ఒక డిజైన్ చేసేటప్పుడు దాని యొక్క రెజల్యూషన్ కానీ మెన్షన్ చేస్తే పిక్సెల్ బ్రేకింగ్ అనేది చాలా వరకు తగ్గిద్ది, అండ్ మన క్వాలిటీ కూడా అంటే క్వాలిటీ అండ్ క్లారిటీ అనేది కరెక్ట్గా వచ్చింది. మరి ఇక్కడ పిక్సెల్స్ బ్రేక్ అవుతున్నాయి కదా, సమ్ కేసెస్ అంటే క్వాలిటీ లేకుండా కానీ డిఫైన్ చేస్తే కంపల్సరీ అది మనకి బ్రేక్ అయింది. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. నేను జస్ట్ ఒక షేప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, నైస్. అండ్ ఐఎమ్ జస్ట్ ఓపెన్ ద ఇలిస్ట్రేటర్ అప్లికేషన్ హియర్. ఎస్, అండ్ ఐమ్ జస్ట్ టేకింగ్ ద న్యూ డాక్యుమెంట్ షేర్. ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి. అండ్ ద సేమ్ షేప్ ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ హియర్. మీకు అక్కడ సేమ్ షేప్ ఫోటోషాప్లో ఎలా డిజైన్ చేశానో అలాగే ఒక షేప్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ ఫిల్లింగ్ ద కలర్ ఫ్రెండ్స్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ద రెడ్ కలర్ ఎగ్జాక్ట్లీ. సెలెక్ట్ ఇట్ అండ్ జస్ట్ రిమూవ్. సపోజ్ ఇది ఇలా ఉంది, ఫోటోషాప్ అప్లికేషన్ క్లిక్ చేశాను. ఇన్ కేస్ నేను ఫోటోషాప్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ఐఎమ్ జస్ట్ కొద్దిగా జూమ్ చేస్తున్నాను, ఏమవుతుంది, మనకి పిక్సెల్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. అదే నేను ఇలిస్ట్రేటర్ అప్లికేషన్లోకి వచ్చాను, జస్ట్ నేను జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నాకు ఎక్కడైనా పిక్సెల్స్ బ్రేక్ అయిందా, లేదు. ఎందుకు అంటే ద ఇలిస్ట్రేటర్ అప్లికేషన్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వెక్టర్ బేస్డ్ అండ్ ఫోటోషాప్ అప్లికేషన్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రాస్టర్ బేస్డ్. అందుకే నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పాను. మనం ఫోటోషాప్లో ఏదైనా సరే క్వాలిటీ మెన్షన్ చేసేస్తే అది కొంతవరకు క్వాలిటీని మనకి క్లారిటీగా మనకి ఇచ్చిద్ది అవుట్పుట్. అండ్ మనం క్వాలిటీని మెన్షన్ చేయకుండా ఇన్ కేస్ ఏదైనా డిజైన్ చేస్తే మనకి రాస్టర్ అయింది, పిక్సెల్స్ బ్రేక్ అవుతాయి, అవుట్పుట్ ప్రింటింగ్ అనేది మనకి ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి, అంటే క్వాలిటీ అనేది మిస్ అయింది. కాబట్టి కొన్ని కేసెస్ మనం చేయాలంటే ఫోటోషాప్ యూస్ చేస్తాం, కొన్ని కేసెస్ అనేవి మనం వెక్టర్ ఫార్మాట్లో డిజైన్ చేస్తాం. మరి వీటికి వచ్చే అప్లికేషన్స్ ఏంటి, ఏఐ అడోబ్ ఇలిస్ట్రేటర్, ఈపీఎస్ ఫార్మాట్, అంటే ఏఐ ఫార్మాట్, ఈపీఎస్ ఫార్మాట్, వీటిని ఫైల్ ఫార్మాట్స్ అంటారు ఫ్రెండ్స్. దిస్ ఈస్ కాల్డ్ ఫైల్ ఫార్మాట్స్. టిఫ్, పీసీఎక్స్, జిఫ్, పిఎన్జీ, జేపీజీ, ఈ ఫార్మాట్స్ అనేవి రాస్టర్కి వాడతారు. అండ్ ఏఐ అడోబ్ ఇలిస్ట్రేటర్, ఈపీఎస్, ఎన్కాప్సులేటెడ్ పోస్టర్ ఫైల్, సీజీఎం, పీడిఎఫ్, ఎస్విజీ, సిడిఆర్, ఈ ఫార్మాట్స్ అనేవి అంటే ఈ అప్లికేషన్ టూల్స్ అనే వాళ్ళు ఈ వెక్టర్ ఫార్మాట్స్లో యూస్ చేస్తారు. అలాగే మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను. పెయింటింగ్ విత్ పిక్సెల్స్, ఇక్కడ జూమ్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క పిక్సెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ జూమ్ చేసినప్పుడు ఏం కనిపిస్తుంది, స్మూత్ ఉంది. అదే నేను ఇక్కడ మీకు చూపించాను, ఇక్కడ స్మూత్ ఉంది, ఇక్కడ పిక్సెల్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. దట్స్ ఇట్. raster graphics, and we have some information of raster graphics friends. And raster images are made of pixels. A pixel is a single point or the smallest single element. అంటే పిక్సెల్స్ అనేవి చూడడానికి మనకి ఎలా ఉంటాయి, రాస్టర్ ఇమేజెస్ కలిస్తేనే అవి పిక్సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదొక సింగిల్ పాయింట్ ఆర్ స్మాలెస్ట్ ఇమేజ్ సింగిల్ ఎలిమెంట్లో మనకి డిస్ప్లే అవుతాయి. మీరు జూమ్ చేస్తే, ఇఫ్ యూ జూమ్ ఇన్ టు ఎ రాస్టర్ ఇమేజ్, యూ మే స్టార్ట్ టు సీ ఎ లాట్ ఆఫ్ లిటిల్ టైనీ స్క్వేర్స్. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడికి వచ్చేసరికి జూమ్ చేస్తే మనకి ఏం కనిపిస్తున్నాయి, లిటిల్ టైనీ స్క్వేర్ షేప్సే కదా కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ చూపించింది నేను చెప్పాను. అండ్ a raster image has a specific number of pixels. When you enlarge the image file without changing the number of pixels, the image will look blurry. And when you enlarge the file by adding more pixels, the pixels are added randomly throughout the image
రియల్లీ ప్రొడ్యూస్ ద గుడ్ రిజల్ట్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాకడ, బేస్డ్ ఆన్ ద క్వాలిటీ. అంటే మీరు ఇచ్చే రెజల్యూషన్ పెంచే కొద్దీ మనకి ఇక్కడ ఏమంటుంది ఇక్కడ, ఏ రాస్టర్ ఇమేజ్ హ్యాస్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ వెన్ యూ ఎన్లార్జ్ ద ఇమేజ్ ఫైల్ వితౌట్ చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. అంటే జనరల్గా మీరు రెజల్యూషన్ అనే ఆ పిక్సెల్స్ని ఇక్కడ ఏమని పిలుస్తాం మనం, రెజల్యూషన్ అంటాము. ఆ రెజల్యూషన్ మీరు ఇచ్చే నెంబర్ని బట్టి పిక్సెల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ద ఇమేజ్ విల్ లుక్ బ్లరీ వెన్ యూ ఎన్లార్జ్ ద ఫైల్ యాడింగ్ మోర్ పిక్సెల్స్. అంటే మోర్ పిక్సెల్స్ అంటే ఏంటి, మనం యాడింగ్ అనేది రెజల్యూషన్ ఇంకొద్ది ఎక్కువగా యాడ్ చేస్తే ద పిక్సెల్స్ ఆర్ యాడెడ్ ర్యాండమ్లీ త్రూఅవుట్ ద ఇమేజ్, రేర్లీ ప్రొడ్యూసింగ్ గుడ్ రిజల్ట్స్. ఎగ్జాక్ట్లీ ఇందాక నుంచి కూడా అదే చెప్తున్నాను మీకు. అంటే రెజల్యూషన్ పెంచుకునే కొద్దీ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకేస్ రెజల్యూషన్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయి, ఇమేజ్ అనేది ఇలా రాస్టర్ బేస్ మీద అయిపోయి పిక్సెల్స్ బ్రేక్ అయిపోతాయి. మనం చేసిన డిజైన్ అనేది డిస్టర్బ్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. పిక్సెల్స్ బ్రేకింగ్ అనేది క్రియేట్ అయింది. విచ్ కెన్ బి బేస్డ్ ఆన్ ద పిక్సెల్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ రాస్టర్ గ్రాఫిక్స్. పిక్సెల్స్ మీన్స్ ఎ బిట్ ఆఫ్ కలర్. ఎగ్జాక్ట్లీ. అంటే పిక్సెల్స్ మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వాటిని రాస్టర్ గ్రాఫిక్ అంటారు. పిక్సెల్స్ మీన్స్ ఎ బిట్ ఆఫ్ కలర్. ఎగ్జాక్ట్లీ. ఒక పిక్సెల్కి ఏముండిద్ది, కలరే ఉండిద్ది. ఆ పిక్సెల్స్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ డాట్స్. ఎగ్జాక్ట్లీ. స్క్వేర్ డాట్సే కదా మనం చూస్తుంది. అండ్ ఫోటోషాప్ అండ్ ఎంఎస్ పెయింట్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్. ఫోటోషాప్ టూల్, ఎంఎస్ పెయింట్ అనేది కూడా మనకి టూలే. Come to the vector graphics. Vector images are mathematical calculations from one point to another that form lines and shapes. అంటే మనం ఇన్ కేస్ వెక్టర్ గ్రాఫిక్లో ఏ డిజైన్ చేసినా కూడా అది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకునిద్ది. అండ్ అది కంప్లీట్గా మనకు ఉంటే ఐదర్ ఫిల్ అయినా ఉండిద్ది, ఐదర్ ఫిల్ అయినా ఉండిద్ది, అలాగే స్ట్రోక్ అయినా ఉండిద్ది. అంతేగాని ఇక్కడ స్ట్రోక్ వచ్చిన చూసారా, క్వాలిటీ ఏమైనా మిస్ అయిందా, మిస్ అవ్వలేదు. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా క్వాలిటీ మిస్ అయిందా, మిస్ అవ్వలేదు. అంటే ఐదు స్ట్రోక్తో అయినా ఉంటాము లేదా ఫిల్తో అయినా మనం డిజైన్ చేసుకుంటాము. అదే ఇక్కడ చెప్తున్నారు. When you enlarge a raster graph, mathematical calculations from one point to another that form a lines and shapes. Shapes ని lines తోనే డిజైన్ చేసుకుంటాము. If you zoom into a vector graphic, it is always look the same. మీరు ఎంత స్కేలబుల్ చేసుకున్నా, ఎంత జూమ్ చేసుకున్నా దాని క్వాలిటీ మాత్రం అలాగే ఉండిద్దే కానీ మనకి ఎక్కడ పిక్సెల్ బ్రేకింగ్ అనేది అవ్వదు. When you enlarge a vector graphic, the maths formulas stay the same, rendering the same visual graphic no matter the size. Vector graphics can be scaled to any size without losing the quality. Exactly. And applications ఏముంటాయి, ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేటర్, InDesign, CorelDRAW, Flash ఇలాంటివి ఉంటాయి. అండ్ ఎ స్మాల్ డైలాగ్ బాక్స్ ఫ్రెండ్స్ మీకోసం ఇక్కడ. అండ్ రాస్టర్ గ్రాఫిక్స్లో మనకి కంపోజ్డ్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి. ఇందులో కంపోజ్డ్ ఆఫ్ లైన్ అండ్ కర్వ్స్ అంటారు లేదా పాత్స్ అని కూడా అంటారు. In raster graphics, refresh process is independent of the complexity of the image. Exactly. Vector displays flicker when the number of primitives in the image become too large. Image design చేసేటప్పుడు మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్గా ఉండిద్ది. ఇక్కడ ఇమేజెస్ మనం డిజైన్ చేయలేము. మనకి ఏంటంటే కంపల్సరీ ఫ్లిక్కర్స్ అండ్ డ్యామేజ్ అనేది కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటోని ఎడిట్ చేయాలంటే అది ఒక ఫోటోషాప్ వల్లే సాధ్యం. ఏదైనా డిజైన్ ప్లాట్ఫామ్ మనం వర్క్ చేయాలంటే అది ఒక వెక్టర్ గ్రాఫిక్స్లోనే సాధ్యం. లైక్ ఇలిస్ట్రేటర్ కానీ, InDesign కానీ అలాంటి అప్లికేషన్స్లో మనం డిజైన్ చేసుకుంటాము. Exactly. And graphic parameters are specified in terms from endpoints from must be scanned, converted into corresponding pixels. Scan conversions is not required. ఇక్కడ కంపల్సరీ మనం ఏం చేయాలి అంటే మనకి ఏదైనా ఇమేజెస్ తీసుకునేటప్పుడు కానీ పాయింట్స్ కానీ పిక్సెల్స్ కానీ ఆటోమేటిక్గా స్కాన్ అవుతాయి. ఇక్కడ స్కాన్ అయ్యాల్సిన అవసరం లేదు. Raster graphics can draw mathematical curves, polygons and boundaries of curved primitives only by pixel approximation. అంటే జనరల్గా మనం యూజ్ చేస్తున్నాం కదా, మనం లైక్ పాలిగన్స్ కానీ షేప్స్ కానీ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ రాస్టర్ గ్రాఫిక్స్ కెన్ డ్రా మ్యాథమెటికల్ కర్వ్స్, పాలిగన్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ కర్వ్ ప్రిమిటివ్స్ ఓన్లీ బై పిక్సెల్ అప్రాక్సిమేషన్. నేను చెప్పాను ఫ్రెండ్స్, మీరు షేప్స్ డిజైన్ చేసుకున్నా, ఏదైనా డ్రా చేసుకున్నా, మ్యాథమెటికల్ కర్వ్స్ డిజైన్ చేసుకున్నా, షేప్స్ డిజైన్ చేసుకున్నా, పాలిగన్స్ డిజైన్ చేసుకున్నా, లైన్స్ డిజైన్ చేసుకున్నా, ఒక ఫోటోషాప్లో మీరు ఏం చెప్తున్నాను ఇక్కడ, కర్వ్డ్ ప్రిమిటివ్స్ ఓన్లీ బై పిక్సెల్ అప్రాక్సిమేషన్. అంటే పిక్సెల్ మీరు ఇచ్చే రెజల్యూషన్ మీద బేస్ చేసుకొని ఆ డిజైన్ అనేది చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. అది మనం వెళ్ళే కొద్దీ చూద్దామండి. మన సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైంది. వెక్టర్ గ్రాఫిక్స్ డ్రా కంటిన్యూస్ అండ్ స్మూత్. ఎప్పుడైనా సరే వెక్టర్ గ్రాఫిక్స్లో మీరు స్టార్ట్ చేసే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ దాకా కంప్లీట్ స్మూత్నెస్ ఉండిద్ది. కంప్లీట్ ఆ వెక్టర్ పాత్ అనేది మీకు అలాగే డిజైన్ అయి ఉండిద్ది. రాస్టర్ గ్రాఫిక్స్ కాస్ట్ లెస్ కంపల్సరీ అండ్ వెక్టర్ గ్రాఫిక్స్ కాస్ట్ మోర్ యాజ్ కంపేర్ టు రాస్టర్ గ్రాఫిక్స్. దీనికి కొద్దిగా ఎక్కువ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అంటే లైసెన్స్, బేస్డ్ ఆన్ ద లైసెన్స్. They occupy more space when depends on the image quality. They occupy less space. ఇక్కడ ఎక్కువ స్పేస్ మనం తీసుకుంటాం. ఇన్ కేస్ ఒక
ఏదైనా ఒక పోస్టర్ డిజైన్ చేయాలి. ఆ పోస్టర్ డిజైన్ చేయాలంటే ఒక ఫ్లెక్స్ డిజైన్ చేయాలి. అలాంటి డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ స్పేస్ తీసుకునిద్ది. కానీ ఇక్కడ చాలా లెస్ స్పేస్ తీసుకునిద్ది. ఆ ఫైల్ సైజ్ కూడా చాలా తక్కువ ఉండిద్ది. ఇక్కడ దీని యొక్క ఫైల్ సైజ్ చాలా ఎక్కువగా ఉండిద్ది. ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఆర్ BMP, TIFF, GIF, JPG and file extensions will be SVG, EPS, PDF, AI and DAXF. These are the file formats. గైస్ ప్రతిదీ మనం నిదానంగా చూద్దాము. సబ్జెక్ట్లోకి వెళ్ళే కొద్దీ మీకే ఐడియా వస్తూ ఉండిద్ది. ఓకే. అండ్ రెజల్యూషన్స్, ఇట్ ఈస్ ఎ క్లారిటీ ఆర్ క్వాలిటీ ఆఫ్ ద డాక్యుమెంట్. ఏంటిది? క్లారిటీ ఆర్ క్వాలిటీ ఆఫ్ ద డాక్యుమెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇందాక నేను చెప్తున్నాను సార్ మీరేంది రెజల్యూషన్ అంటున్నారు అంటే రెజల్యూషన్ అంటే అసలుకి ఏంటి? ఇట్ ఈస్ ఎ క్లారిటీ ఆర్ క్వాలిటీ ఆఫ్ ద డాక్యుమెంట్. మనం ఇచ్చే క్లారిటీ కానీ క్వాలిటీ కానీ దాన్ని డిఫైన్ చేసేదాన్ని రెజల్యూషన్ అంటారు. ఇన్ రెజల్యూషన్ కంటైన్ 3 types such as we have 3 types of resolutions. One is ఇమేజ్ రెజల్యూషన్. మనం ఫోటోగ్రాఫ్ని కెమెరాతో ఫోటో తీసేటప్పుడు మనకి ఆల్రెడీ ఇన్బిల్డ్గా ఉండే రెజల్యూషన్ ఉండేది చూసారా, అది ఇమేజ్ రెజల్యూషన్ అంటారు. అండ్ కెమెరాతో తీసే అంటే ఫోటో అంటే లైక్ ఒక డిజిటల్ కెమెరాలో తీసే దాన్నప్పుడు వచ్చేటప్పటికి ఒక 300 రెజల్యూషన్లో వచ్చింది, అంటే హై క్వాలిటీలో వచ్చింది. అది మీ మొబైల్లో తీసారనుకోండి అది 100 క్వాలిటీతోనే వచ్చింది. 100 ఎక్కడ 300 ఎక్కడ అంటే 300 ఈజ్ కంప్లీట్లీ మోర్ దెన్ డిజిటల్. అది డిజిటల్ కెమెరా. అది మీ మొబైల్లో వచ్చిన కెమెరా 100 రావచ్చు, 72 రావచ్చు, లైక్ మినిమం 72, 100, 150, 200 అట్లా బేస్డ్ ఆన్ ద కెమెరాని బట్టి కూడా మనకి రెజల్యూషన్ డిజైన్ అవుతూ ఉంటుంది. స్కానింగ్ రెజల్యూషన్. ఎగ్జాక్ట్లీ గైస్, మీరు ఎప్పుడైనా స్కాన్ చేస్తాం కదా మనం డాక్యుమెంట్స్ని, ఆ స్కాన్ చేసేటప్పుడు దాని యొక్క ప్రింటర్ రెజల్యూషన్ అనేది ఆటోమేటిక్గా తీసుకునేది. అప్పుడు కూడా మనం ఆ రెజల్యూషన్ మనం ఇవ్వచ్చు, లైక్ 200 కానీ 300 కానీ 400 కానీ అండ్ అలా మనం ఇచ్చుకుంటాం. మన క్వాలిటీ ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చుకుంటాము. ప్రింటింగ్ రెజల్యూషన్ ఇది ఇంకా ఇంపార్టెంట్ గైస్. మనం ఏదైనా ఒక డిజైన్ చేసామంటే అది ఒక PDF ఫార్మేట్లో పంపిస్తాం. ఆ PDF ఫార్మేట్లో పంపించేటప్పుడు దాని యొక్క రెజల్యూషన్స్ మనం ఏంటంటే మనం డిజైన్ చేసే అప్లికేషన్లోనే దాని యొక్క రెజల్యూషన్ని మెన్షన్ చేయాలి. ఓకేనా? మనం ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు మళ్ళీ ప్రింటింగ్ దగ్గర తీసుకునేటప్పుడు దాని యొక్క రెజల్యూషన్ని చెక్ చేసుకొని వాళ్ళు ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ ఇచ్చుకొని వాళ్ళు ప్రింట్కి రిలీజ్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్రింటింగ్ రెజల్యూషన్. ఆల్ ద రెజల్యూషన్ క్యాన్ బి మెజర్డ్ ఇన్ DPI. అంటే రెజల్యూషన్ని దేంతో మనం మెజర్ చేస్తారు అంటే DPIతో మెజర్ చేస్తారు. DPI స్టాండ్స్ ఫర్ డాట్ పర్ ఇంచెస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ PPI, పిక్సెల్ పర్ ఇంచెస్. దాన్ని PPI అని కూడా పిలుస్తారు. 72 DPI అనేది మనకి డిఫాల్ట్గా ఉండేది. అది ఎప్పుడు దేనికి వాడతామయ్యా అంటే వెబ్ టెంప్లెట్స్కి వాడతాము. అంటే ఇంటర్నెట్లో కనిపించే ఒక టెంప్లెట్స్ ఉంటాయి కదా వెబ్కి, ఆ వెబ్ టెంప్లెట్స్కి మనమే వాడతాం. మొబైల్ యాప్ స్క్రీన్స్కి వాడతాము. మొబైల్ యాప్ స్క్రీన్స్కి కానీ కంప్లీట్ అన్నీ అంటే మొబైల్ యాప్స్లో ఏదొచ్చినా కూడా డిజైనింగ్, ఐకాన్స్ ఏదొచ్చినా కూడా స్క్రీన్స్ కానీ అది ఏదొచ్చినా కూడా మనం రెజల్యూషన్ ఇక్కడ చూపిస్తాము. సోషల్ మీడియా బ్రాండింగ్ అంటే లైక్ మనం చేసేది వచ్చేసరికి ట్విట్టర్కి కానీ పింట్రెస్ట్కి కానీ లైక్ ఫేస్బుక్కి కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లింక్డ్ఇన్ కానీ వీటికి పోస్టింగ్స్ సోషల్ మీడియా బ్రాండింగ్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు అంటే క్రియేటివ్స్ ఏదైనా చేసేటప్పుడు కంపల్సరీ వి యూజ్ 72 ఓన్లీ. అండ్ ఇట్ విల్ బి RGB మోడ్. RGB అంటే ఏంటి సార్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ ఈ మోడ్లో ఇది ఉండిద్ది 72 DPI. మరి కంబ్యాక్ టు ద 200 DPI అండ్ 300 DPI ఫర్ ప్రింటింగ్, అది ఏ మోడ్లో ఉండిద్ది సార్? అది ఏ మోడ్లో ఉండిద్ది సార్? దట్ విల్ బీ ఇన్ ద CMYK మోడ్. దట్ ఈస్ కాల్డ్ RGB ఫర్ రెడ్, గ్రీన్, బ్లూ, CMYK ఫర్ సియాన్, మెజెంటా, ఎల్లో, K ఫర్ క్రిప్టాన్. And we have 2 types of color mode channels friends, that is one is RGB and second one is CMYK. Exactly, already మనం ఇప్పుడే డిస్కస్ చేసాము. RGB it stands for red, green, blue. It is a primary color mode channel friends. అది మనకి ప్రైమరీ కలర్ మోడ్ ఛానల్ అంటారు. ఇట్ విల్ బి రిఫర్ ఫర్ ఎడిటింగ్ పర్పస్. అంటే ఇది దేనికి యూజ్ చేస్తామయ్యా అంటే ఎడిటింగ్ పర్పస్ కింద ఎక్కువ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో సపోర్ట్ ఏ మల్టిపుల్ కాంబినేషన్ కలర్స్. ఇది మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ కలర్స్ని కూడా డిఫైన్ చేసింది. ఇట్ వర్క్స్ ఫర్ డిజిటల్ ప్రింటింగ్ ప్రాసెస్. అంటే ఇది దేనికి ఎక్కువగా వాడతారు? RGBని డిజిటల్ ప్రింటింగ్ ఎక్కువగా వాడతాం మనం. అంటే డిజిటల్ ప్రింటింగ్ అంటే ఏంటి సార్? మాకు తెలియదు కదా. ఫొటోస్, ఆల్బమ్స్, టెంప్లెట్స్, సోషల్ మీడియా, పాస్ ఫొటోస్, వెబ్ మీడియా, మొబైల్ యాప్ స్క్రీన్స్ అలాంటి వాటికి మనం ఎక్కువగా డిజైన్ చేసేదే ఎక్కువగా వాడేదే RGB. చూసారా ఫ్రెండ్స్? రెడ్, గ్రీన్, బ్లూ. R ప్లస్ గ్రీన్ కలిస్తే ఎల్లో ఫామ్ అయింది, బ్లూ ప్లస్ గ్రీన్ కలిస్తే సియాన్ ఫామ్ అయింది. ఇది ఈ క్యాలిక్యులేషన్ ఎలా సార్ ఆ రెండు కలిపేటప్పుడు ఎలా కలపాలి సార్ అనేది నేను చెప్తాను మీకు షూర్గా. దిస్ ఈజ్ కాల్డ్ RGB, రెడ్, గ్రీన్, బ్లూ. అండ్ CMYK స్టాండ్స్ ఫర్ సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ క్రిప్టాన్. అండ్ క్రిప్టాన్ అంటే అందరికీ తెలియదు, దానికి సెకండ్ పేరే బ్లాక్ అంటారు. అంటే K అంటే క్రిప్టాన్ కాబట్టి క్రిప్టాన్ అనేది ఒక కలరా అని ఒక డిఫైన్ అంటే ఒక ఆలోచన ఉండిద్ది. కాబట్టి ఆ క్రిప్టాన్కి ఉన్న సెకండ్ కలరే బ్లాక్. ఇట్ ఈస్ ఎ సెకండరీ కలర్ మోడ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇట్ విల్ బి రిఫర్ ఫర్ ప్రింటింగ్ పర్పస్
అండ్ ఇట్ వర్క్స్ ఫర్ మల్టీ కలర్ ప్రింటింగ్ ప్రాసెస్. అంటే ఇది రిఫర్ చేసుకునేటప్పుడు ప్రింటింగ్ ఎక్కువగా వాడతారు. అలాగే ఇది ఎక్కువగా దేనికి వాడతారు అంటే మల్టీ కలర్ ప్రింటింగ్ ఎక్కువగా వాడతారు. మల్టీ కలరింగ్ అంటే ఏమొచ్చిద్ది సార్? మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ మల్టీ కలర్ ఎక్కువగా దేంట్లో వాడతాం మనం? లోగోస్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, న్యూస్ పేపర్స్, బ్రౌచర్స్, ఫ్లయర్స్, సర్టిఫికేట్, డిజైన్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా మనం ఈ మల్టీ కలర్స్ వాడతాం కాబట్టి బుక్స్ డిజైన్స్ చేసేటప్పుడు కానీ, సర్టిఫికేట్స్ చేసేటప్పుడు కానీ, పోస్టర్స్ చేసేటప్పుడు కానీ, బ్రౌచర్స్ చేసేటప్పుడు కానీ, లైక్ బిజినెస్ కార్డ్స్, లోగోస్, విజిటింగ్ కార్డ్, న్యూస్ పేపర్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా మనం యూస్ చేసేది ఇది. అండ్ సేమ్ CMYK. K is the black. In the middle it has సియాన్ అండ్ గ్రీన్ కలిస్తే ఎల్లో ఫామ్ అయింది, మెజెంటా ప్లస్ సియాన్ కలిస్తే బ్లూ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, సియాన్ మెజెంటా ప్లస్ వై అంటే ఈ మూడు కలిస్తే బ్లాక్ ఫామ్ అయింది. అండ్ గైస్ దిస్ ఈజ్ కాల్డ్ కంప్లీట్లీ ప్రైమరీ కలర్స్. అంటే ఇవి ఎడిటివ్ కలర్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఎడిటివ్ అంటే యాడింగ్ కలర్స్. ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఎడిటివ్ కలర్స్ అంటారు. వీటిని సబ్ట్రాక్టివ్ కలర్స్ అంటారు. కలర్ సబ్ట్రాక్షన్ విత్ ఐడియలైజ్డ్ ప్రైమరీ ఫిల్టర్స్. దీన్ని సబ్ట్రాక్టివ్ కలర్స్ అని పిలుస్తారు. This is the just basic intro, guys. I'm just sharing this one as into the document. నేను డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తున్నాను in the like I'll share you, don't worry. Okay, and any doubts? Hello, doubts ఉన్నాయండి ఎవరికైనా? No doubts. Okay, good. And come to the new document, friends, and select this one. I'm just closing the document. నేను డాక్యుమెంట్ క్లోజ్ చేసి అప్లికేషన్ కూడా క్లోజ్ చేస్తున్నాను. అప్లికేషన్స్ క్లోజ్ చేసి అండ్ అగైన్ వీ విల్ ఓపెన్ ద ఫోటోషాప్ అప్లికేషన్ విత్ ఏ క్లియర్ ఐడియా. జస్ట్ స్టార్ట్ బటన్లోకి రండి. అంటే స్టార్ట్ ఆల్రెడీ అప్లికేషన్ లోడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేయండి ఫోటోషాప్ అప్లికేషన్. జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉండే ది నేమ్స్ థామస్ అండ్ జాన్ నాల్. సీతారామన్ నారాయణ ఈజ్ వన్ ఆఫ్ అవర్ CEO పర్సన్ ఆఫ్ అవర్ ఇండియన్ అడోబ్ కంపెనీకి అతను వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ పర్సన్ అనమాట. అందుకే ఆయన నేమ్ కూడా పక్కన ఉండిద్ది. ఈజ్ అవర్ సీతారామన్ నారాయణ ఈజ్ అవర్ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ ఇండియా పర్సన్. ఓకే, అండ్ హీజ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయ్ ఆఫ్ అడోబ్. దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ మనం చూసాము, ప్యాలెట్స్ గురించి మాట్లాడుకున్నాం, టూల్స్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ మెనూస్ మనం చూస్తున్నాము, అండ్ ప్రాపర్టీస్ చూస్తున్నాము. లెట్ us see one thing. ఫైల్ న్యూ డాక్యుమెంట్. ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకోండి. ఫైల్లో ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను. ఓకే, కమ్ టు హియర్ అండ్ గో టు ద డిఫాల్ట్ సైజ్. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇంచెస్ తీసుకున్నాను, అండ్ ఇక్కడికి వచ్చేసరికి పిక్సెల్స్ అండ్ ఇంచెస్ తీసుకున్నాను. సార్ ఏంటి సార్ ఇదంతా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మాకు అర్థం కావట్లేదు. నేమ్ దగ్గర ఏదో ఒకటి ఈజ్ ఇట్ XYZ ABC వాట్ ఎవర్ మేబీ, మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టండి. అండ్ కమ్ టు ద డాక్యుమెంట్ టైప్ డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్. అంటే మీరు ఏదైనా అంటే రాయడానికి ఒక కొత్త బుక్లో ఒక కొత్త పేపర్ అలా తీసుకుంటారు, లేదా కొత్త బుక్లో ఒక కొత్త బుక్ని మీరు ఎలా ఓపెన్ చేసుకుంటారో అలాగే ఇక్కడ కూడా నేను ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. అంటే నేను డిజైన్ చేయడానికి నాకు ఏదో ఒక ఇంటర్ఫేస్లో ఏదో ఒకటి కావాలి కదా, నాకు ఒక డాక్యుమెంట్ కావాలి. ఆ డాక్యుమెంట్ నేను ఇక్కడ డిజైన్ చేసుకుంటున్నాను. ఆ డాక్యుమెంట్ వచ్చేసరికి నేను డిఫాల్ట్ పెట్టుకున్నాను. ఇక 12:6 అని, US పేపర్స్ అని, ఇంటర్నేషనల్ పేపర్స్ అని చాలా ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ అంటే మనం ఏదైనా జెరాక్స్ షాప్లోకి వెళ్ళి, ఏదైనా ప్రింటింగ్ షాప్లోకి వెళ్ళి, ఇంటర్నెట్ కేఫ్స్కి వెళ్ళి మీరు ప్రింట్ ఇవ్వండి అంటే వాళ్ళు A4 పేపర్ మీద ఇస్తారు కదా. దిస్ ఇస్ ద A4 పేపర్. డైరెక్ట్లీ వీ కెన్ కీప్ డైరెక్ట్లీ హియర్. మరి A4 సైజెస్ ఎలా ఉంటాయి సార్ అని మనకు తెలియదు. అంటే మీకు జనరల్గా కేఫ్కి వెళ్తే జస్ట్ ప్రింట్ తీసుకోవడమే తెలుసు. బట్ మన డిజైనింగ్ పర్స్పెక్టివ్లో ఉన్నాం కాబట్టి దాని యొక్క ఇంచెస్ పెట్టుకొని ఓకే ఇట్ ఈస్ 8/11 ఇస్ ద సైజ్ ఆఫ్ A4 అని మనకు ఒక ఐడియాని జనరేట్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం. ఓకే, రెజల్యూషన్ ఇచ్చేసరికి 300 అండ్ ద కలర్ మోడ్ విల్ బి RGB, CMYK, గ్రేస్కేల్, బిట్ మ్యాప్ అండ్ ల్యాబ్. దీస్ ఆర్ ద కలర్ మోడ్స్. ఇక్కడికి వచ్చేసరికి అంటే ఆటోమేటిక్గా మనకి 300 వచ్చేసింది. వీటిని యూనిట్స్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఇంచెస్, పిక్సెల్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, పికాస్, కాలమ్స్ ఇవన్నీ మనకి ఏంటంటే దాని యొక్క యూనిట్స్. మనం 95% వాడేది ఆల్మోస్ట్ పిక్సెల్స్ అండ్ ఇంచెస్ ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. ఎక్కువగా దేని మీద మనం వాడతాము? పిక్సెల్స్ అండ్ ఇంచెస్, దాని మీద ఎక్కువగా యూజ్ చేస్తాం. సరే, నాకు ఇంటర్నేషనల్ పేపర్ వద్దు సార్, నేను డిఫాల్ట్ పెట్టుకుంటాను. డిఫాల్ట్గా పెట్టుకోండి. అంటే డిఫాల్ట్ అంటే మనకు కావాల్సిన డిఫాల్ట్ సైజ్ అనమాట. అది ఎంత ఉండేది డిఫాల్ట్ సైజు? ఇక్కడికి వచ్చి ఇంచెస్ మీద క్లిక్ చేయండి. 6/4 ఉంది. ఓకే, మరి నేను ఇక్కడ ఎప్పుడు నాకు కావాల్సిన సైజు కావాలి అంటే నాకు విడ్త్ అండ్ హైట్ నాకు తెలుసు. ఇప్పుడు నేను ఒక టేబుల్ చూసాను అనుకోండి, దాని యొక్క విడ్త్ అండ్ హైట్ నాకు తెలుసు. ఏదైనా ఒక ప్రోడక్ట్ చూశాను అంటే దాని యొక్క విడ్త్ అండ్ హైట్, నేను ఒక కంప్యూటర్ చూసానంటే దాని యొక్క విడ్త్ అండ్ హైట్, నేను ఒక ల్యాప్టాప్ చూసానంటే దాని యొక్క విడ్త్ అండ్ సైజ్ మనం చూడాలి.
మనకు తెలియాలి. ఒక బోర్డ్ డిజైన్ చేయమనంటే ఓకే. దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ప్రతిదానికి తన యొక్క విడ్త్ అండ్ హైట్స్ ఉంటాయి కదా! అలాగే ఇక్కడ నాకు నచ్చినట్టు నేను ఒక విడ్త్ అండ్ హైట్ ఇస్తున్నాను. అంటే ఆల్రెడీ ఇది డిఫాల్ట్. నేను ఎప్పుడు ఇక్కడ నాకు 9 కావాలి 9 ఇచ్చానో, ఎప్పుడు నాకు ఇక్కడ 9 ఇచ్చానో అప్పుడు ఆటోమేటిక్గా ఇది కస్టమ్ వెళ్ళిపోయింది. చూసారా కదా! ఇది కస్టమ్. అంటే డిఫాల్ట్ కాస్త కస్టమ్ సైజ్ అంటే నా సైజ్ అంటే నాకు ఇష్టం వచ్చిన సైజులోకి వెళ్ళిపోయింది. 6 ఓకే 9/6 అండ్ ఇది ఇంచెసే పెట్టాను. ఎప్పుడు పిక్సెల్స్ అండ్ ఇంచెసే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డిఫాల్ట్ రెజల్యూషన్ చెప్పానా, రెజల్యూషన్ పెరిగే కొద్దీ మనకి ఏముండిద్ది క్వాలిటీ పెరిగిద్ది. బట్ బై డిఫాల్ట్ ఎంత ఉండిద్ది మనకి 72 మాత్రమే ఉండిద్ది. బిట్ మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ మోడ్. బిట్ మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్. ఇందాక చెప్పాను ఫ్రెండ్స్, బిట్ మ్యాప్ అనేది ఒక ఇమేజ్ అన్నాను, అది ఇమేజ్ మోడ్ కిందే ఉండిద్ది. గ్రే స్కేల్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ అండ్ వైట్ మోడ్. అంటే గ్రే స్కేల్ అనే మోడ్ పెట్టుకుంటే దాంట్లో ఓన్లీ బ్లాక్ కానీ వైట్ కానీ ఉంటుంది. అండ్ ఆర్జీబీ ఇందాక చూపించాను, రెడ్ గ్రీన్ బ్లూ ఇట్ ఈస్ ఎ ప్రైమరీ కలర్ మోడ్ ఛానల్. ఇట్ వర్క్స్ ఫర్ డిజిటల్ ప్రింటింగ్ పర్పస్. ఓకే అండ్ CMYK ఇట్ వర్క్స్ ఫర్ మల్టీ కలర్ ప్రింటింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ సెకండరీ ఛానల్ ఇందాక చూపించాను. అండ్ ల్యాబ్ కలర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ షేడ్ కలర్స్. మనకు వచ్చే ప్రెస్లో వచ్చే ల్యాబ్ కలర్స్ని షేడ్ కలర్స్ అంటారు. అలాగే ఫిల్మ్ కలర్స్ అని కూడా పిలుస్తారు. మనం ఎక్కువగా యూజ్ చేయాల్సింది అంటే RGB. 95% మనం యూజ్ చేయాల్సింది RGB అండ్ CMYKనే ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకే అండ్ RGB ఐఎమ్ జస్ట్ కీపింగ్ ద RGB. బిట్ రేట్ ఈజ్ నథింగ్ బట్ కలర్. అంటే మన సిస్టమ్ యొక్క రెజల్యూషన్ కలర్స్ ఎన్ని ఉంటాయా అంటే 16.5 మిలియన్ కలర్స్ ప్లస్, అంటే 16.5 అబోవ్ 16.5 మిలియన్ కలర్స్ మనకి సిస్టంలో జనరేట్ అయి ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ మనకి లోడ్ అయ్యేటప్పుడు కంపల్సరీ అది 8 బిట్ రేట్ ఛానల్ని సపోర్ట్ చేసింది. అంటే ఒక టూల్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను అంటే అది కంపల్సరీ 8 బిట్ రేట్ ఛానల్ మాత్రమే సపోర్ట్ చేసింది. అంటే 16 బిట్ పెడితే ఏమైంది అంటే ఏం ఉండదు, పెద్ద డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. బట్ కలర్స్ వచ్చేసరికి ప్రింటింగ్లోకి వచ్చేసరికి ఆ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆల్వేస్ వీ హ్యావ్ టు కీప్ 8 బిట్ రేట్ ఛానల్. అండ్ బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్ విల్ బి వైట్. అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ పెట్టాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఉండిద్ది. జస్ట్ క్లిక్ చేసుకుంటే మనకి ఏదైనా కలర్ ఫామ్ అయింది. లేదు అంటే ఇక్కడ నేను వైట్ ఎప్పుడు డిఫాల్ట్గా ఉండదు కాబట్టి వైట్ పెడుతున్నాను నేను. అండ్ క్లిక్ చేయండి ఒకసారి. ఇది మనకి డిఫాల్ట్గా వచ్చిన డాక్యుమెంట్ ఎగ్జాక్ట్లీ. అండ్ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుంటున్న టూల్ రెక్టాంగులర్ మార్క్యూ టూల్. అంటే ఏంటి సార్, ఒక బాక్స్ని మనం డ్రా చేసుకోవడానికి యూస్ చేసే షేప్. రెక్టాంగులర్ మార్క్యూ టూల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ షేప్. మరి రెక్టాంగులర్ మార్క్యూ టూల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ లేయర్ ప్యాలెట్స్లో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ చూసారా వైట్ వచ్చేసింది, అంటే యాక్టివేట్ అయిపోయింది. అంటే మనకి మెయిన్ ఎందుకు ఈ లేయర్ ప్యాలెట్ ఉంచానయ్యా అంటే మనం ఏ వర్క్ చేసినా కూడా అది ప్రతిదీ ఈ లేయర్ ప్యాలెట్లో మనకి కనిపించింది. దట్స్ వై ఫోటోషాప్ ఈజ్ ఎ లేయర్ బేస్డ్ అప్లికేషన్ అని పిలుస్తారు. దీనికి ఇంకో పేరు ఏముంది, ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ అప్లికేషన్. జస్ట్ మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేయండి. రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకున్నాను. అండ్ ఇన్ కేస్ సార్ ఇది కానీ క్లోజ్ అయితే ఏం చేయాలి, ఇది కానీ క్లోజ్ అయితే ఏం చేస్తాం మనం చూసుకోండి. కంపల్సరీ ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి అంటే షార్ట్కట్ కూడా ఉండేది ఫ్రెండ్స్. ప్రతిదీ షార్ట్కట్స్ మీద మనం వర్క్ చేస్తాము. కంపల్సరీ మనము షార్ట్కట్స్ మీద వర్క్ చేయాలి. అది Ctrl+N టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్, అది చాలా ఇంపార్టెంట్. మీకు మనదంతా షార్ట్కట్ మీదే వెళ్ళాలి, మన సబ్జెక్ట్ మొత్తం షార్ట్కట్. ఒక ఇంటర్వ్యూ ప్యానల్కి వెళ్ళాము అంటే మనకి డిజైన్ పర్స్పెక్టివ్ ఎంత చూస్తాడో మన వే ఆఫ్ కీబోర్డ్ వర్కింగ్ కూడా అంతే విధంగా చూస్తారు. ఇక్కడ మనకున్న దాంట్లో ఉన్న బెస్ట్ ఏంటంటే కీబోర్డ్ ఆపరేటింగ్ ఈజ్ అవర్ బెస్ట్. అది ఎంత షార్ట్కట్ మెథడ్స్లో వెళ్తున్నామా అనేది వాళ్ళు చూస్తారు. ఓకేనా, డెఫినెట్గా షార్ట్కట్ రాసుకోండి. అండ్ ఇట్స్ Ctrl+N టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. రాసుకోండి, సెలెక్ట్ చేసిన పార్ట్ మాత్రం రాసుకోండి ఫ్రెండ్స్. Ctrl+N టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. Ctrl+N టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. ఓకే, మరి ఆల్రెడీ ఇక్కడ జస్ట్ నేను డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ పెట్టాను. ఇక్కడ పిక్సెల్స్ అండ్ ఇంచెస్ దగ్గర ఇంచెస్ పెట్టాను. ఇక్కడ పిక్సెల్స్ అండ్ ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ నాకు కావాల్సిన సైజ్ ఇక్కడ 9/6 ఆర్ 9/5 పెట్టుకున్నాను. అండ్
ద రెజల్యూషన్ విల్ బి 72. నాకు డిఫాల్ట్ రెజల్యూషన్ అంటే మనకున్న డిఫాల్ట్ రెజల్యూషన్ ఏంటి 72. నేను ప్రింటింగ్కి ఇవ్వట్లేదు ఇక్కడ, ఓన్లీ జస్ట్ ఒక బేసిక్ టెంప్లెట్ని క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రింటింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఏ డిస్ప్లే, జస్ట్ ఓన్లీ ఫర్ ద టెంప్లెట్ వీఆర్ డిజైనింగ్, దట్స్ ఇట్. ఓకే, అండ్ అందుకే ఒక బేసిక్ డాక్యుమెంట్ కాబట్టి నేను బేసిక్ డాక్యుమెంట్కి రెజల్యూషన్ 72 తీసుకున్నాను. కలర్ మోడ్ RGB పెట్టాను అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్ వైట్ పెట్టాను అండ్ జస్ట్ క్లిక్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, నౌ దెర్ ఇస్ నో ప్యాలెట్, ఇక్కడ ప్యాలెట్ లేదు. మరి ప్యాలెట్ లేకపోతే ఏం చేయాలి? ఇక్కడ లేయర్ ప్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అన్ని ఎసెన్షియల్స్ ఇప్పుడు ఇన్కేస్ ఈ ఎసెన్షియల్స్ పెట్టాను అనుకోండి, ఇదంతా మనకి వేస్ట్ ఆఫ్ ప్యానల్స్ ఇవన్నీ. కాబట్టి నేను ఏం చేస్తాను, ఓన్లీ ఎసెన్షియల్స్లో అవన్నిటిని రిమూవ్ చేసి ఓన్లీ ఒక లేయర్ ప్యాలెట్ మాత్రమే పెట్టాను. దాని షార్ట్ కట్ F7, దాని షార్ట్ కట్ F7 ఫర్ లేయర్ ప్యాలెట్. నోట్ డౌన్. F7 for layer palette. Okay, and just click it here friends. Palette వచ్చింది, ఇక్కడ పెట్టాను. I'm just taking the first tool, it's a rectangular marquee tool. నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకున్నాను, ఇక్కడ డ్రా చేశాను, ఒక షేప్ని డ్రా చేశాను. మరి ఎప్పుడు ఏదైనా క్లిక్ చేస్తే దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి పైన యాక్టివేట్ అవుతాయి. దాని యొక్క ప్రాపర్టీస్లో నా ఫస్ట్ ప్రాపర్టీ రెక్టాంగులర్ మార్క్యూ టూల్. మరి ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ ఇది సెలెక్షన్ అయింది. మరి దీని పక్కనది యాడ్ టు సెలెక్షన్, క్లిక్ ఇట్ అండ్ యాడ్ టు సెలెక్షన్ అండ్ జస్ట్ తీసుకోండి, క్లిక్ ఇట్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. ఇది ఇంటర్సెక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అంటే మనం ఒక బాక్స్ని మనం డిజైన్ చేసేటప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఇంటర్సెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ మీన్ బై ఇంటర్సెక్ట్ సార్ అంటే? ఇంటర్సెక్ట్ అంటే ఏంటి? మనం ఎంతవరకు సెలెక్ట్ చేస్తున్నామో ఆ పార్ట్ వరకు ఉండిద్ది, మిగతా పార్ట్ మాత్రం రిమూవ్ అయిపోద్ది. చూసారా, నాకు ఎంతవరకు సెలెక్ట్ చేస్తున్నానో ఆ పార్ట్ మాత్రమే కావాలి అండ్ మిగతా పార్ట్ అనేది మనకి రిమూవ్ అవ్వాలి అంటే మనం ఇంటర్సెక్ట్ తీసుకుంటే సరిపోద్ది. లైక్ దిస్ వీ కెన్ ఇంటర్సెక్ట్ ద సెలెక్షన్. వరకు నేను ఇది డిజైన్ చేశాను, నాకు దీనికి కలర్స్ ఫిల్ చేయాలి, కలర్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇది ఓన్లీ ద సెలెక్షన్, ఇది ఈ బ్లింకింగ్ ఏరియా మాత్రం సెలెక్షన్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కలర్స్ ఏమున్నాయి, ఒకటి రెడ్ కలర్ ఉంది, ఇక్కడ క్లిక్ చేశాను, ఒకటి బ్లూ కలర్ ఇస్తున్నాను. ఒకదాన్ని ఫోర్గ్రౌండ్ అంటారు, రెండో దాన్ని బ్యాక్గ్రౌండ్ అంటారు, లేదా ఒకదాన్ని ఫ్రంట్ కలర్ అంటారు, ఒకదాన్ని బ్యాక్ కలర్ అంటారు. ఇక్కడికి వచ్చి నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ ద ఫ్రంట్ కలర్ అంటే పైన కలర్ ఫిల్ చేయాలి అంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఎప్పుడు మీరు ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశారో అక్కడ చూసారా మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ లేయర్లో మనం డిజైన్ చేసింది కనిపిస్తుంది. అదే నాకు కంట్రోల్ బ్యాక్ స్పేస్ కావాలి అంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్. చూసారా ఇక్కడ మారిపోయింది. ఈ సెలెక్షన్ బ్లింక్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఈ బ్లింకింగ్ అనేది ఆగిపోవాలంటే ఏం చేయాలి? కంట్రోల్ డి ఫర్ టు డీసెలెక్ట్ ద సెలెక్షన్. రాసుకోండి, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఫ్రెండ్స్. Alt backspace to fill the front color, control backspace to fill the back color, control D to deselect the selection. ఓకే, మరి సార్ ఇంతవరకు బాగుంది అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కలర్ ఫిల్ చేశాను, ఆ కలర్ని ఏంటంటే ఇక్కడ లేయర్లో కనిపిస్తుంది. మరి నేను దీన్ని అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలి. టేక్ ఏ మూవ్ టూల్, జస్ట్ మూవ్ ఇట్. కుడ్ నాట్ యూజ్ ద మూవ్ టూల్ బికాస్ ద లేయర్ ఈజ్ లాక్డ్. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, మీరు తీసుకున్న ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అనే ఒక లేయర్లో లాక్ అయిపోయింది కదా. అంటే
మనం కంపల్సరీ ఏం చేయాలి, దీన్ని సపరేట్గా తీసుకోవాలి. కానీ ఇలా ఆల్రెడీ అటాచ్ అయిన డాక్యుమెంట్లో పెట్టుకుంటే, అంటే అటాచ్ అయిన లేయర్లో తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి మూవింగ్ అనేది ప్రాబ్లం అయింది. సపోజ్ మళ్ళీ మూవ్ చేయండి, టేక్ ఏ మూవ్ టూల్. దిస్ ఇస్ ద మూవ్ టూల్ టు మూవ్ ద ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ టూల్తో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ని. జస్ట్ మూవ్ చేస్తున్నాను. కుడ్ నాట్ యూజ్ ద మూవ్ టూల్ బికాస్ ద లేయర్ ఈస్ లాక్డ్. అంటే లాక్ అయిపోయింది అంటుంది లేయర్. జస్ట్ ఓకే చేయండి. ఎక్కడ ఉంది లాక్? ఇదే కదా, దీని మీదకి వచ్చి క్లిక్ చేయండి. ఓకే, అంటే లేయర్ అనేది లాక్ అనేది పోయింది. సరే, ఇప్పుడు మూవ్ టూల్తో మూవ్ చేయండి. నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఆబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్ కాదు. అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మూవ్ అవుతుంది. అంటే ఏంటి, రెండు అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి మనకు మూవ్ అవుతున్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను చేసిన ప్రాసెస్లోనే డైరెక్ట్గా ఏం చేశాను, నేను సెలక్షన్ తీసుకొని డైరెక్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద నేను కలర్ ఫిల్ చేశాను. అదే నేను విడిగా కలర్ ఫిల్ చేసి ఉంటే ఈ లేయర్కి సంబంధం ఉండదు. ఓకే, జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, మనం వీఆర్ క్రియేటింగ్ ఏ మల్టిపుల్ లేయర్స్. అంటే ఒక మల్టిపుల్ లేయర్స్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వదు. అప్పుడు నేను అంటే ఆల్రెడీ మిస్టేక్ జరిగింది కాబట్టి ఐ వుడ్ లైక్ టు కమ్ బ్యాక్వర్డ్. నేను వెనక్కి రావాలి కాబట్టి, అంటే ఐ వుడ్ లైక్ టు కమ్ బ్యాక్వర్డ్ అంటే వెనక్కి రావాలి కాబట్టి కంట్రోల్ ఆల్ట్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్. మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్, కంట్రోల్ ఆల్ట్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్, కంట్రోల్ ఆల్ట్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్, జెడ్ 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 జెడ్. అంటే ఇట్లా ఎన్నిసార్లు మనం కంట్రోల్ ఆల్ట్ జెడ్ ప్రెస్ చేస్తే మనం వెనక్కి వస్తాం, అంటే మన స్టార్టింగ్ పొజిషన్కి వస్తాము. అదే మళ్ళీ మనం ముందుకెళ్ళాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ స్టెప్ ఫార్వర్డ్. దీన్ని అండో రెడో అంటారు. అండో ఈజ్ నథింగ్ బట్ బ్యాక్, రెడో ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ గైస్. ఓకే, కంట్రోల్ ఆల్ జెడ్ అనేది స్టెప్ బ్యాక్వర్డ్ అయింది, అంటే అండో అయింది. కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేది స్టెప్ ఫార్వర్డ్ అయింది, రెడో. ఓకే, దెన్ ఇట్లా రండి. ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, కంట్రోల్ ఆల్ జెడ్ అన్నాను. అంటే ఇక్కడ లేయర్లో కనిపిస్తుంది ఇంకా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో ఉందా, ఈ లేయర్లో లేదు. అంటే ఏంటి, మనం కలర్ ఫిల్ చేస్తేనే అందులో కనిపిస్తుంది. కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఎంటీగా ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ న్యూ లేయర్. అంటే ఒక కొత్త లేయర్ని జనరేట్ చేయమని చెప్తున్నాను నేను. అంటే అలా అంటే ఒక కొత్త లేయర్ని తీసుకొని ఈ కలర్ని, అంటే ఈ ఆబ్జెక్ట్కి ఆ కలర్ని ఆ లేయర్లో ఫిల్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి నాకు లేయర్ ప్యాలెట్లో, దిస్ ద లేయర్ ప్యాలెట్. ఈ లేయర్ ప్యాలెట్లో ఇక్కడ ఉంది షార్ట్ కట్, క్రియేట్ ఏ న్యూ లేయర్. ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ ద ఫ్రంట్ కలర్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ ద ఫ్రంట్ బ్యాక్ కలర్. మీకు ఏ కలర్ కావాలని చూసుకొని ఆ కలర్ని ఇక్కడ ఫిల్ చేసుకోండి. నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్, మీ ఇష్టం అది. ఓకే, నేను ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేశాను. కంట్రోల్ డి తీసుకుంటున్నాను, డీసెలెక్ట్. అంటే ఈ సెలెక్షన్ డీసెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ డి. టేక్ ఏ మూవ్ టూల్ అండ్ మూవ్ ఇట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కంట్రోల్ టీ ఫర్ అనదర్ ప్లేస్. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఇక్కడ ఎలిప్టికల్ మార్కెట్ టూల్ తీసుకున్నాను. అంటే రెక్టాంగులర్ మార్కెట్ టూల్ అయిపోయింది అండ్ ఎలిప్టికల్ షేప్ కావాలి నాకు. ఎలిప్టికల్ మార్కెట్ టూల్ తీసుకున్నాను. నేను షిఫ్ట్ పట్టుకున్నాను, స్ట్రైట్గా వచ్చింది సర్కిల్. మనకి 4 సైడ్స్ ఈక్వల్గా కావాలంటే షిఫ్ట్ పట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఆ సర్కిల్ నేను డ్రా చేశాను. ఇందులోకి వచ్చేసరికి యాడింగ్, అగైన్ మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. దాని యొక్క ప్రాపర్టీస్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అండ్ ఇంటర్సెక్ట్ చేస్తున్నాను. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచండి, మిగతా పార్ట్ని రిమూవ్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్ట్. ఓకే, నేను డ్రా చేసుకున్నాను గైస్, బాగుంది. అండ్ ఇక్కడ నాకు కలర్, నేను గ్రీన్ కలర్ ఫిల్ చేయాలి. ఆల్ట్ బ్యాక్ స్పేసా, కంట్రోల్ బ్యాక్ స్పేసా? డెఫినెట్గా ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఎందుకంటే అది పైన ఉంది కదా. పైన ఉంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్, కింద ఉంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఓకే, జస్ట్ సింపుల్. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ ఉంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్, అదే బ్యాక్ సైడ్ ఉంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయాలి. మరి నాకు గ్రీన్ కావాలి కదా, నేను ఆల్ట్ బ్యాక్ స్పేసే క్లిక్ చేయాలి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయాలి అంటే అన్నిటికన్నా ముందు నేను ఏం చేయాలి, ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్కి మనం ప్రతి లేయర్ని తీసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఏ న్యూ ఆబ్జెక్ట్, యు ఆర్ క్రియేటింగ్ ఎనీ న్యూ ఆబ్జెక్ట్, మీరు ఏదైనా కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు అంటే ఏ షేప్ అయినా కూడా, is it a shape, is it a object, is it a curved line, is it a polygon line or whatever, is it a circle, is it a rectangle, ఏదైనా కానివ్వండి, ఏ షేప్ని మీరు డిజైన్ చేసినా కూడా కంప్లీట్గా
ఆ ప్రతి షేప్కి మనకు ఒక లేయర్ జనరేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇన్ కేస్ నేను కానీ చేయకపోతే ఏమైంది ఇక్కడ, ఏ లేయర్లో ఉన్నా నేను, ఈ బాక్స్ లేయర్లో ఉన్నాను. సరే నేను ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నాను, అప్పుడు నాకు కొత్త లేయర్లో వచ్చిందా లేదా సేమ్ బాక్స్ లేయర్లో వచ్చిందా? రెక్టాంగులర్ బాక్స్ లేయర్లోనే ఇది కూడా నాకు రిఫ్లెక్ట్ అయింది. అండ్ కంట్రోల్ టీ డీసెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్షన్ ఎలా ఉంది, డీసెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు మూవ్ చేయండి. మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మూవ్ చేస్తున్నప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ మూవ్ అవుతుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్గా మూవ్ అవుతుంది నాకు. ఓకే, కానీ నాకు ఇక్కడ ఒక ఆబ్జెక్టే కదా కావాల్సింది. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. అంటే 2 కలిపి ఒకే లేయర్లో ఉన్నాయి కాబట్టి నాకు అలా సెలెక్ట్ అయింది. కంట్రోల్ ఆల్ట్ జెడ్, స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్. మళ్ళీ వెనక్కి వచ్చాను. వెనక్కి రాగానే ఇక్కడ పోయింది, అంటే ఈ లేయర్లో లేదు, అంటే వెనక్కి వచ్చేసాను. బట్ సెలెక్షన్ అయితే ఉంది. ఈ సెలెక్షన్కి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఒక కొత్త న్యూ లేయర్ని తీసుకోవాలి. దాని షార్ట్ కట్ ఇక్కడ ప్రతిసారి ఇట్లా న్యూ లేయర్ నేను తీసుకోలేను. దాని షార్ట్ కట్టే కంట్రోల్ ఎన్ అంటే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అయితే. నాకు డాక్యుమెంట్ అవసరం లేదు, నాకు లేయర్ కావాలి. కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ టు క్రియేట్ ఏ న్యూ లేయర్. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ టు క్రియేట్ ఏ న్యూ లేయర్. రాసుకోండి ఫ్రెండ్స్. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ టు క్రియేట్ ఏ న్యూ లేయర్. ఒక కొత్త లేయర్ని తీసుకోవాలి అంటే ఆటోమేటిక్గా షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్. ఓకే, తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేనేం రాస్తున్నాను, సర్కిల్. నేను రీనేమ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ సర్కిల్ అని ఇస్తున్నాను. నేను ఓకే చేశాను. ఓకే, చూసారా? మరి ఇక్కడ నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు గ్రీన్ కలర్ కావాలి. ఆ గ్రీన్ కలర్ నాకు పైన డాకర్ అంటే కలర్ డాకర్ విండోలో పైన ఉంది, అంటే ఫ్రంట్ కలర్లో ఉంది కాబట్టి ఆల్ట్ బ్యాక్ స్పేస్. సెలెక్షన్ డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి ఫర్ డీసెలెక్ట్ ద సెలెక్షన్ అండ్ టేక్ ఎ మూవ్ టూల్ ఫ్రెండ్స్. దిస్ ద మూవ్ టూల్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలి కాబట్టి. చూసారా, ఏ లేయర్కి ఆ లేయర్ నాకు మూవ్ అవుతుంది. సరే, నేను ఈ మౌస్ పాయింటర్ దీని మీద తీసుకొని వచ్చాను. ఈ బాక్స్ మీదకి వచ్చి నేను మూవ్ చేస్తున్నాను. మూవ్ అవుతుందా? మూవ్ అవ్వట్లేదు. ఎందుకని మూవ్ అవ్వట్లేదు? నాకు ఆబ్జెక్ట్ సెలెక్షన్ దేని మీద ఉంది? ఇది ఆబ్జెక్ట్ సెలెక్షన్, అంటే ఇది సెలెక్షన్ ఆబ్జెక్ట్ సెలెక్ట్లో ఉంది, ఇక్కడ లేయర్ కూడా సెలెక్ట్లోనే ఉంది. ఓకేనా? అదే నాకు ఈ లేయర్ కావాలి. నాకు ఇక్కడ బాక్స్ అని ఇక్కడ కూడా నేను రీనేమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి ఆ నేమ్ మీద డబుల్ క్లిక్ చేస్తే నాకు మళ్ళీ నేను రీనేమ్ చేసుకునే ఫెసిలిటీ ఉండింది. సరే, నాకు ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ దగ్గర నేను సెలెక్ట్ చేసి ఇది మూవ్ చేస్తున్నాను. అదే నాకు సర్కిల్ దగ్గర దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని మూవ్ చేస్తున్నాను. ఇలా నాకు ఓన్లీ ఆబ్జెక్ట్ సెలెక్షన్స్ మాత్రమే నేను చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇవి కామన్గా బేసిక్గా మనకున్న ఇంట్రో అండ్ ఏ బేసిక్ సెషన్ గైస్. ఇక్కడ ఒక లేయర్ మీద ఒక లేయర్ తీసుకుంటున్నాను, దానికి తగ్గట్టుగా కలర్స్ అప్లై చేస్తున్నాను. అలాగే ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుంటున్నాను, ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, కలర్స్ ఫిల్ చేస్తున్నాను, మూవ్ టూల్తో మూవ్ చేస్తున్నాను. అలాగే మనకు కావాల్సిన లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ డాకర్ విండోస్ కలర్స్ని తీసుకోవడం చూస్తున్నాను. ఈ కలర్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, జస్ట్ ఇది స్లైడర్. ఈ స్లైడర్ని మూవ్ చేస్తూ ఉంటే మనకు కలర్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు రెడ్ కలర్కి వచ్చాను. రెడ్లో కూడా 3 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి డార్క్ లెవెల్స్, ఒకటి మిడ్ టోన్ లెవెల్స్, ఒకటి లైట్ కలర్స్. ఇక్కడ లైట్ కలర్స్ ఉన్నాయి, మిడ్ టోన్ కలర్స్ ఉన్నాయి, అలాగే డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇలా మనం డిఫైన్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ పిక్కర్. ఇది పిక్కర్ అంటారు దీన్ని. మనకి పిక్కర్ ఎలా కావాలంటే అలా తీసుకుంటాము, ఎలా కావాలంటే అలా పెడతాం మనం. ఇది స్లైడర్. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి వెళ్ళింది. దిస్ ఈజ్ ద థింగ్. ఇది న్యూ కలర్, నేను అప్లై చేసిన ఆరెంజ్. ఇక్కడ కరెంట్ కలర్, ఇక్కడ ఉన్న కలర్ ఏంది, గ్రీన్. జస్ట్ క్లిక్ చేస్తే అది పోయి ఇది వచ్చింది. అండ్ కలర్ మనం ఫిల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దిస్ ద ఇంటర్ఫేస్ అండ్ దిస్ ద జస్ట్ GUI ఇంటర్ఫేస్ అండ్ గ్రాఫిక్ డిజైన్ ఇంట్రో అండ్ ఫోటోషాప్ ఇంట్రో థింగ్. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మీకు కావాల్సిన అప్లికేషన్స్ కూడా నేను లింక్స్లో ఇచ్చున్నాను. అండ్ ఐ జస్ట్ షేర్ యూ ద డాక్యుమెంట్ గైస్. మీకు ఆ లింక్, నేను వీడియో లింక్ మీకు షేర్ చేస్తాను. డెఫినెట్గా మీరు ఆ లింక్ని చూడండి. డెఫినెట్గా మీరు కంపల్సరీ మీకు డౌట్స్ ఉంటే కూడా నన్ను ఎప్పుడైనా మీరు రీచ్ అవ్వచ్చు. ప్లీజ్ రీచ్ మీ యాజ్ వాట్సాప్ యాజ్ వెల్ యాజ్
మరీ డౌట్‌గా ఉందంటే నాకు కాల్ చేసి కూడా మీరు అడగొచ్చు.